హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి ఉంటే 55థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చి ఉంటే 55 ప్రాబ్లమ్ ఏమని చూసినట్లయితే మనకొచ్చి ఉంటే క్లైంబింగ్ స్టైర్స్ ఓకేనా. సో, ఇది వచ్చి మనకు డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది. సో, ఈ ప్రోగ్రామ్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి మనం క్లియర్‌గా అనేది తెలుసుకుందాం. ఓకే. సో, మనకొచ్చి ఉంటే క్లైంబింగ్ స్టైర్స్ అనేది ఏం లేదు. మనకొచ్చి నార్మల్‌గా మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేమంటే సింపుల్‌గా మనకి స్టెప్స్ ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 స్టెప్ ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 2 స్టెప్స్. సెకండ్ స్టెప్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే థర్డ్ స్టెప్. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఫోర్త్ స్టెప్. సో, ఇలా మనకొచ్చేమంటే స్టెప్స్ అనేది తీసుకున్నాం. ఓకే. సో, టోటల్‌గా మనకొచ్చేమంటే 5 స్టెప్స్. ఇదొచ్చి మనకొచ్చేమంటే 1, 2, 3, 4, 5. సో, ఇప్పుడు మనకి ఈ స్టెప్స్‌ని మనం వచ్చేంటి ఎక్కాలి. ఓకేనా. సో, ఈ స్టెప్స్‌ని మనం వచ్చి ఎక్కాలన్నప్పుడు మనం వచ్చేంటి ఎలా మూవ్ చేస్తాం? ఫస్ట్ వచ్చి నేనొచ్చేంటి ఒక్క స్టెప్ అనేది ఎక్కుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టెప్ మనం వచ్చేంటి రీచ్ అవ్వాలంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే మనం ఓన్లీ 1 స్టెప్ అనేది మాత్రమే మూవ్ అనేది అవ్వగలం ఇది. ఓకేనా. 1 స్టెప్ లేదంటే మనం వచ్చేంటి ఇక్కడ 1 అనేది ఉంది కాబట్టి జస్ట్ 1 స్టెప్ మాత్రమే మూవ్ అవ్వాలి. సో, కాబట్టి మనకి పాసిబిలిటీ అనేది ఓన్లీ 1. సో, ఒకవేళ మనకొచ్చేంటి 2 స్టెప్స్ మూవ్ అవ్వాలి. ఓకే. సో, అంటే 2 స్టెప్ ఎక్కాలి. సో, నేనొచ్చేంటి డైరెక్ట్‌గా నేనొచ్చేంటి 2 స్టెప్స్ మనం డైరెక్ట్‌గా ఎక్కేయొచ్చు. ఓకేనా. సో, అలా పాసిబుల్ లేదు. ఓకేనా. సో, నేనేం చేస్తానంటే నెక్స్ట్ నేనొచ్చేంటి 1 స్టెప్ అనేది 2 టైమ్స్ ఎక్కుతున్నా. సో, అంటే నాకొచ్చేంటి ఇక్కడ 2 పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 3 స్టెప్స్ ఓకేనా. సో, 3 స్టెప్స్ ఎక్కాలి. సో, 3 స్టెప్స్ ఎక్కాలంటే మనకి కండిషన్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన దాని కండిషన్ ప్రకారం మనం పోదాం. సో, మనకొచ్చేంటి ఇక్కడ మనకి చూడొచ్చు. యూ ఆర్ క్లైంబింగ్ ఏ స్టైర్స్ ఇన్ దిస్ n స్టెప్స్ టు రీచ్ ది టాప్. ఈచ్ టైమ్ యూ కెన్ ఎయిదర్ క్లైంబ్ 1 ఆర్ 2 స్టెప్స్. ఓకేనా. సో, ఇక్కడ మనం వచ్చుంటే జస్ట్ మనం వచ్చుంటే 1 ఆర్ 2 స్టెప్స్ మాత్రం మనం వచ్చుంటే రీచ్ అనేది అవ్వగలం పర్ టైమ్. మనం డైరెక్ట్‌గా 3 స్టెప్స్ అనేది మూవ్ అవ్వలేం. ఓకేనా. సో, మనం వచ్చుంటే ఎయిదర్ మనకొచ్చుంటే 1 స్టెప్ అనేది మూవ్ అవ్వగలం. లేదంటే మనకొచ్చుంటే 2 స్టెప్స్ అనేది మూవ్ అవ్వగలం. ఓకేనా. సో, కాబట్టి ఇప్పుడు మనకి 3 స్టెప్స్ మనకి మూవ్ అవ్వాలి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టెప్ మూవ్ అవ్వాలంటే మనకొచ్చేంటే ఓన్లీ 1 పాసిబిలిటీ. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటే 2 స్టెప్స్ మూవ్ అవ్వాలి. 2 స్టెప్స్ మూవ్ అవ్వాలంటే నాకొచ్చేంటే 1+1 ఓకేనా. నేనొచ్చేంటే 1+1 స్టెప్స్ అనేది ఎక్కుతాను. లేదంటే నాకొచ్చేంటే డైరెక్ట్‌గా 2 స్టెప్స్ అనేది మనం రీచ్ అవ్వచ్చు. సో, కాబట్టి మనకొచ్చేంటే 2 పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే 3 స్టెప్స్ ఎక్కాలి. సో, 3 స్టెప్స్ ఎక్కాలన్నప్పుడు ఫస్ట్ నేనొచ్చేంటే 1 స్టెప్స్ ఎక్కేస్తాను. ఓకేనా. సో, 1+1+1 సో, 3 అనేది అయింది. నెక్స్ట్ నేనొచ్చి ఏం చేస్తానంటే 2+1 నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను 1 స్టెప్ ఎక్కి మళ్ళీ 2 స్టెప్స్ అనేది ఎక్కుతా. సో, టోటల్‌గా మనకొచ్చేంటే 3 పాసిబిలిటీస్. అంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటే టోటల్‌గా 3 పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి నేనొచ్చేంటే 4 స్టెప్స్ రీచ్ అవ్వాలి. సో, 4 స్టెప్స్ రీచ్ అవ్వాలన్నప్పుడు మనం ఏం చేస్తాం సేమ్ లైక్ సో, మనకొచ్చేంటి 4 స్టెప్స్ కాబట్టి మనకొచ్చేంటి ఓకే. సో, మనకొచ్చేంటి 4 స్టెప్స్‌కి మనం రాసుకుందాం ఇక్కడ. 4 స్టెప్స్. సో, ఇప్పుడు నేనొచ్చేంటి 4 స్టెప్స్ రీచ్ అవ్వాలి. సో, నేనొచ్చేంటి ఎయిదర్ 1+1+1+1 సో, నేనొచ్చేంటి ఇలా మనం మూవ్ అవ్వచ్చు. ఒక్కొక్క స్టెప్‌గా మనం వచ్చేంటి 4 టైమ్స్ ఎక్కొచ్చు. నెక్స్ట్ లేదంటే నేనొచ్చేంటి 2 స్టెప్స్ ఒకసారి ఎక్కేసి మళ్ళీ మనకొచ్చేంటి 1+1 స్టెప్స్ అనేది ఎక్కుతున్నా. లేదు నేనొచ్చేంటి ఇంకొక డిఫరెంట్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఫస్ట్ 1 స్టెప్ ఎక్కి మళ్ళీ వచ్చేంటి 2 స్టెప్స్ ఎక్కి మళ్ళీ వచ్చేంటి 1 స్టెప్ అనేది ఎక్కుతున్నా. ఓకే. లేదంటే ఇంకొక విధంగా మనకొచ్చేంటి 1+1 స్టెప్ అనేది ఎక్కి మళ్ళీ 2 స్టెప్స్ అనేది ఎక్కుతున్నా. ఓకే. లేదంటే నేనొచ్చేంటి 2+2 స్టెప్స్ అనేది ఎక్కుతున్నా. సో, ఇలా మనం వచ్చేంటి 4 స్టెప్స్ ఎక్కాలంటే మనకొచ్చేంటి ఎన్ని పాసిబిలిటీ ఉందంటే మనకిక్కడ క్లియర్‌గా మనకి చూడొచ్చు. మనకొచ్చేంటి ఇక్కడ మనకి 1 స్టెప్ ఎక్కాలంటే మనకు ఓన్లీ 1 పాసిబిలిటీ. 2 స్టెప్ ఎక్కాలంటే మనకొచ్చేంటి ఓన్లీ 2 పాసిబిలిటీస్. బట్ మనకొచ్చేంటి 3 స్టెప్ ఎక్కాలన్నప్పుడు మనకొచ్చేంటి 3 పాసిబిలిటీ ఉంది. బట్ మనం వచ్చేంటి 4 స్టెప్ ఎక్కాలి. ఓకేనా. 4 స్టెప్ ఎక్కాలంటే మనకి ఎన్ని పాసిబిలిటీ ఉంది? 1 పాసిబిలిటీ, 1 పాసిబిలిటీ, 2 పాసిబిలిటీ, 3 పాసిబిలిటీ, 4 పాసిబిలిటీ, 5 పాసిబిలిటీ. సో, టోటల్‌గా మనకొచ్చేంటి 5 పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటి 5 స్టెప్ ఎక్కాలి నేను. ఓకేనా. సో, మనకొచ్చేంటి 5 స్టెప్స్ ఎక్కాలి అన్నప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీ ఉంది చూద్దాం. సో, మనం వచ్చేంటి 1+1+1+1+1 ఓకేనా. సో, మనకొచ్చేంటి టోటల్‌గా 5 అది. సో, నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా వచ్చేంటి 2+1+1+1 సో, ఇలా మనకి లేదంటే మనకొచ్చేంటి 1+2+1+1
సో లేదంటే మనకొచ్చేంటే మళ్ళీ ఇంకొకటి మనకొచ్చేటి 1 ప్లస్ 2 ప్లస్ 1. ఓకే. సో మనకి సేమ్ లైక్ మనకొచ్చేంటే మళ్ళీ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2. సో లేదంటే మనకొచ్చేంటే మనకి ఇంకా పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో మనకొచ్చేంటే ఇక్కడ డైరెక్ట్‌గా మనం వచ్చేంటే 2 ప్లస్ 2 ప్లస్ 1 అనేది ఎక్కొచ్చు. లేదంటే మనకొచ్చేంటే 1 ప్లస్ 2 ప్లస్ 2 అనేది ఎక్కొచ్చు. లేదంటే మనకొచ్చేంటే నెక్స్ట్ వచ్చి మనకొచ్చేటి 2 ప్లస్ 1 ప్లస్ 2 అనేది ఎక్కొచ్చు. సో ఇవన్నీ మనకొచ్చేంటే పాసిబుల్. టోటల్‌గా మనకొచ్చేంటే ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేంటి 5 స్టెప్స్ ఎక్కాలంటే మనకి ఎన్ని పాసిబిలిటీ ఉందని చూద్దాం. సో మనకొచ్చేటి 1 పాసిబిలిటీ, 2 పాసిబిలిటీ, 3 పాసిబిలిటీ, 4 పాసిబిలిటీ, 5 పాసిబిలిటీ, 6 పాసిబిలిటీ, 7 పాసిబిలిటీ, 8 పాసిబిలిటీ. సో మనకొచ్చేటి టోటల్ 8 పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా. సో 5 స్టెప్స్ ఎక్కాలన్నప్పుడు మనకొచ్చేంటే 8 పాసిబిలిటీ. సో ఇలా మనం వచ్చేంటే స్టెప్స్ అనేది ఎక్కొచ్చు. పర్ టైమ్ మనం వచ్చేంటే ఓన్లీ 1 స్టెప్ ఆర్ మనకొచ్చేంటే 2 స్టెప్స్ మాత్రం మనం వచ్చేంటే ఎక్కగలం. ఓకేనా. దానికంటే ఎక్కువ ఎక్కలేము కదా! ఓకేనా. నార్మల్‌గా మనం హౌసెస్‌కి మెట్లు కట్టినప్పుడు మనం వచ్చేంటే మనం మోస్ట్‌లీ వచ్చేంటే 1 స్టెప్ అండ్ 2 స్టెప్స్ అనేది ఈజీగా ఎక్కేస్తాం. సో అలానే మనకొచ్చేంటే ఇక్కడ ఇచ్చిన కోడింగ్ అనేది కూడా మన ఓకేనా. సో ఇలా ఎక్కినప్పుడు మనం వచ్చేంటే ఎన్ని పాసిబిలిటీస్‌లో మనం ఎక్కొచ్చు. ఓకేనా. ఎన్ని విధాలుగా మనం వచ్చేంటే పైకి రీచ్ అవ్వచ్చు మనకిచ్చిన నంబర్‌కి. ఓకేనా. సో అనేది మనకి ఇక్కడ ఇచ్చిన క్వెషన్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఇది మనకి క్లియర్‌గా మనకి చూడొచ్చు. మనకొచ్చేంటే ఫస్ట్ 2 ఓకేనా. సో ఫస్ట్ 2 సేమ్ యాస్ టీజ్‌గా మనకి 1 స్టెప్‌కి మనకు 1 స్టెప్ అనమాట. 2 స్టెప్‌కి మనకొచ్చేంటి 2 స్టెప్. నెక్స్ట్ 3 స్టెప్‌కొచ్చినప్పుడు మనం వచ్చేంటి సింపుల్‌గా మనకొచ్చేమంటే మనం 1 స్టెప్ ప్లస్ 2 స్టెప్. సో చేస్తే మనకొచ్చేటి 3 స్టెప్స్ అనేది వచ్చింది. ఓకేనా. సేమ్ మళ్ళీ మనకొచ్చేసినప్పుడు మనకొచ్చేంటి 4 స్టెప్‌కొచ్చినప్పుడు సో సేమ్ లైక్ మళ్ళీ 2 స్టెప్ మళ్ళీ 3 స్టెప్స్‌ని మనం సమ్ చేస్తే మనకొచ్చేమంటే ఏమొచ్చింది 5 అనేది వచ్చింది. ఫోర్త్ స్టెప్ వచ్చినప్పుడు మనకొచ్చేంటి 5 పాసిబిలిటీస్ అనేది. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి 3ని ప్లస్ 5 అని ఓకేనా. సో మనకొచ్చేంటి దీన్ని మనకి సమ్ చేస్తే మనకొచ్చేమంటే 8 అనేది వచ్చింది. అంటే ఫిఫ్త్ స్టెప్‌కి పాసిబిలిటీ. సో మనం వచ్చేమంటే ఈ విధంగా మనం వచ్చేమంటే సింపుల్‌గా మనం ఈ ప్రోగ్రామ్‌ని సాల్వ్ అనేది చేసేయొచ్చు. ఓకేనా. సో అంటే మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం. సో ఈ డైనమిక్ ప్రోగ్రామ్ అప్రోచ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేంటే ఒక అరే అనేది క్రియేట్ చేసుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకేనా. సో ఈ అరే అనేది మనకొచ్చేమంటే మనకిచ్చిందొచ్చి మనకొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 5 అనేది ఇచ్చినారు. ఓకేనా. n = 5. సో 5 ఇచ్చినప్పుడు మనకొచ్చేమంటే టోటల్ 8 పాసిబిలిటీస్ అనేది రావాలి. ఓకేనా. సో 8 పాసిబిలిటీ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి మనం సేమ్ సైజ్‌తో మనం వచ్చేమంటే ఈక్వల్ అయిన మనకు n = 5 కాబట్టి 5 సైజ్‌తో ఓకేనా. లేదంటే మనకొచ్చి 5+1 సైజ్‌తో మనం ఓకేనా. సో 5+1 సైజ్‌తో మనం వచ్చేంటే ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. సో మనకొచ్చేంటే 0 ఇండెక్స్‌ని మనం కామన్‌గా వదిలేద్దాం. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే 1 ఇండెక్స్‌లో నేను 1 అనేది స్టోర్ చేసేస్తున్నాను. 2 ఇండెక్స్‌లో మనం వచ్చేంటే 2 అనేది స్టోర్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి 3 ఇండెక్స్ వస్తుందో 3 ఇండెక్స్‌కొచ్చినప్పుడు మనం వచ్చేమంటే 3 ఇండెక్స్ నుంచి మనం సాల్వ్ చేయాలన్నప్పుడు ఓకేనా. సో 3 ఇండెక్స్ నుంచి మనం సాల్వ్ చేయాలన్నప్పుడు మనం వచ్చేమంటే n అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ i అనేది ఇటరేట్ చేస్తున్నాం అనుకుందాం. i-1 ప్లస్ మనకొచ్చేమంటే i-2. సో మనకొచ్చేమంటే దాన్ని ఎత్తుకొచ్చి మనం వచ్చేమంటే AR(i)లో స్టోర్ చేస్తాం. సో అంటే మనకి ఇక్కడ 3. సేమ్ మళ్ళీ మనం ఈ 2ని ప్లస్ చేస్తే మనకొచ్చేమంటే ఇక్కడ మనకేమొస్తుంది 5. మళ్ళీ సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటే ఈ 2ని సమ్ చేస్తే మనకొచ్చేంటే 8. సో మళ్ళీ మనకొచ్చేంటే ఈ 2ని సమ్ చేస్తే మనకొచ్చేంటే 6 పాసిబిలిటీస్. 6 అంటే మనకి 6థ్‌కి పాసిబిలిటీస్ ఎన్ని అనేది వస్తాయి. సో 6కి మనకి పాసిబిలిటీ ఎన్ని 8 ప్లస్ 5 వచ్చి మనకొచ్చేంటి 13. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో నార్మల్‌గా మనం ఒకవేళ ఇక్కడ అరే అనేది యూజ్ చేసినాం. సో అరే అనేది యూజ్ చేస్తే మనకొచ్చేంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక అరే అనేది యూజ్ చేస్తున్నాం మనకు స్టోర్ చేసుకునే దానికోసం. బట్ మనం దీన్నొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n తోను స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా మనం వచ్చేంటే సాల్వ్ అనేది చేద్దాం. సో అది ఎలా అనేది మనం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. సో మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనకి ఎప్పుడైతే మనకొచ్చేమంటే n అనేది మనకొచ్చేమంటే 1 వచ్చిందంటే సో n = 1 అయింది. ఓకేనా. సో n అనేది మనకు 1 అయితే మనకొచ్చేంటే పాసిబిలిటీ ఓన్లీ 1. సో కాబట్టి రిటర్న్ 1 అనేది చేసేస్తున్నాం. సో ఒకవేళ మనకొచ్చేమంటే n = 2 ఓకేనా. సో n = 2 అయినప్పుడు మనకి సేమ్ పాసిబిలిటీ వచ్చి మనకొచ్చేమంటే 2 అనేది అవుతుంది. ఓకేనా. సో మనం దీన్ని రాసేదానికి బదులు మనకొచ్చేమంటే బోత్ కండిషన్ ఒకే దాంట్లో రాసేద్దాం. n = 1 ఆర్ n = 2 అయినప్పుడు మనొచ్చేంటే
డైరెక్ట్‌గా రిటర్న్ n అనేది చేసేస్తున్నాం. సో, ఎందుకంటే మనకి n అనేది 1 అయినప్పుడు, 2 అయినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ n అనేది ఏమొస్తుందో అదే పాసిబిలిటీస్ అనేది మనకుంటుందిక్కడ. సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా వచ్చేమంటే n = 1 ఆర్ n = 2 అయినప్పుడు మనం వచ్చేమంటే రిటర్న్ n అనేది చేసేస్తున్నాం. సో, సేమ్ లైక్ మనకి డయాగ్రామాటికల్‌గా మనం సాల్వ్ చేసిన దాని ప్రకారం మనం వచ్చేమంటే ఇక్కడ కోడింగ్ అనేది రాస్తాం. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకి n అనేది మనకొచ్చేమంటే 1 ఇచ్చినప్పుడు ఓన్లీ 1 పాసిబిలిటీ. n అనేది 2 ఇచ్చినప్పుడు మనకొచ్చి ఓన్లీ 2 పాసిబిలిటీస్. సో, కాబట్టి ఈ రెండిట్లో ఏదొచ్చినా నేనొచ్చేంటే డైరెక్ట్‌గా nనే రిటర్న్ చేస్తున్నా. సో, కాబట్టి సేమ్ అవుట్‌పుట్ అనేది మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనం ఇక్కడ మనం ఎలా సాల్వ్ చేయాలంటే మనకొచ్చేమంటే వితౌట్ యూజింగ్ ఎనీ డేటా స్ట్రక్చర్స్ అనేది మనం సాల్వ్ అనేది చేయాలి. సో, కాబట్టి నేనొచ్చేమంటే ఇక్కడ ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే ఒక వేరియబుల్ అనేది మనం వచ్చేమంటే ఫస్ట్ ఓకేనా? ఈక్వల్ టు నేనొచ్చేంటే ఇందులో 1 అనేది స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ ఈక్వల్ టు ఇందులో 2 అనేది స్టోర్ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనం వచ్చేంటే డైనమిక్ అప్రోచ్ అనేది మనం యూజ్ అనేది చేస్తాం. సో, ఎలా అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటే ఓకేనా? సో, ఇంట్ i = 3. సో, మనం 1 ఆర్ 2 అనేది మనకి కానప్పుడు మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 3 నుంచే కదా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. సో, కాబట్టి i = 3 ఓకేనా? i మనకొచ్చేమంటే n అనేది ఇస్తున్నాం. i++ అనేది ఇస్తున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ మనకి డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకేం రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఫస్ట్ 2 ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఫస్ట్‌ని నేనొచ్చేమంటే 1 అనేది స్టోర్ చేసుకున్నా. సెకండ్‌లో మనకొచ్చేమంటే 2 అనేది స్టోర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n = 3 ఇచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఈ రెండిటిని సమ్ చేస్తే మనకొచ్చేమంటే 3 అనేది వస్తుంది. సో, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే టెంప్ అనే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని టెంప్ నేనొచ్చేమంటే ఫస్ట్ ప్లస్ సెకండ్ అనేది స్టోర్ చేసుకుంటున్నా. సో, ఫస్ట్ ప్లస్ సెకండ్ అంటే మనకొచ్చేమంటే ఇది మనకి 3 అనేది అవుతుంది. ఓకేనా? లేదంటే మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం ఇంకోటి కూడా స్టోర్ చేయొచ్చు. ఎలా అంటే సో, మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిందొచ్చి నెక్స్ట్‌కొచ్చి మనం 2 అనేది అలానే ఉండాలి. ఏదంటే మనం నెక్స్ట్ సమ్ చేసేదానికి. సో, కాబట్టి ఏం చేస్తా అంటే టెంప్ = 2 అనేది స్టోర్ చేసుకున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సెకండ్‌లో నేనొచ్చి ఏం చేస్తున్నా అంటే సెకండ్ ప్లస్ ఫస్ట్ అనేది చేస్తున్నా. సో, మళ్ళీ మనం వచ్చేమంటే సెకండ్‌లో మనం వచ్చేమంటే టెంప్‌ని స్టోర్ చేస్తే మనకి అయిపోతుంది కదా! ఓకే. సో, ఇప్పుడు మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం కోడింగ్ అనేది రాద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇంట్ టెంప్ అనేది యూజ్ చేస్తున్నా. టెంప్ నేనొచ్చేమంటే ఇక్కడ టెంప్‌లో మనం ఏం చేద్దాం? మన యొక్క సెకండ్‌ని స్టోర్ చేద్దాం. సెకండ్‌ని స్టోర్ చేస్తున్నా. సో, సెకండ్ నేనేం చేస్తున్నా అంటే మనకొచ్చేమంటే సెకండ్ ప్లస్ ఫస్ట్. ఓకే. సెకండ్ ప్లస్ ఫస్ట్ అనేది చేస్తున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్‌కి ఓకేనా? సో, ఫస్ట్‌లో మనం సెకండ్‌లో కాదు. ఫస్ట్ నేనొచ్చేమంటే టెంప్ అనేదాన్ని స్టోర్ చేస్తున్నా. ఓకే. సో, మనకొచ్చేంటే ఫస్ట్‌లో మనం వచ్చేంటే టెంప్ అనేదాన్ని ఇప్పుడు మనకి స్టోర్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఇది ఎలా సాల్వ్ చేయాలనేది. ఓకేనా? సో, సింపుల్ మనకొచ్చేమంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే n నేనొచ్చేమంటే 5 అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో, n అనేది 5 అనేది తీసుకున్నాం. సో, n అనేది 5 అయినప్పుడు నాకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ఆల్రెడీ మనకి ఫస్ట్‌లో మనకొచ్చేమంటే 1 అనేది ఉంటుంది. సెకండ్‌లో మనకొచ్చేమంటే 2 అనేది ఉంటుంది. ఓకే. సో, మనం ఎక్కడి నుంచి ట్రేడ్ చేస్తున్నామంటే మనకొచ్చేమంటే 3 నుంచి ట్రేడ్ చేస్తున్నాం. సో, ఎప్పుడైతే మనకి 3 అనేది వచ్చిందో ఓకేనా? సో, ఎప్పుడైతే మనకి 3 అనేది వచ్చింది ఓకేనా? i అనేది. సో, i అనేది 3 అనేది వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా అంటే టెంప్ అనే దాంట్లో నేనొచ్చేమంటే సెకండ్‌ని స్టోర్ చేస్తున్నా. సో, సెకండ్ అంటే మనకొచ్చేమంటే 2 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ నేనేం చేస్తున్నా సెకండ్‌లో మనకొచ్చేమంటే సెకండ్ ప్లస్ 1 అంటే నేను 3ని అప్డేట్ చేస్తున్నా. సో, అంటే మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా 3 అనేది అయిపోయింది సెకండ్‌ది. ఓకే. సో, ఇందులో మనకి 3 అనేది అయింది. ఓకే. సో, నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్‌లో మనం వచ్చుంటే నార్మల్‌గా మనకొచ్చి ఫస్ట్‌లో నేనొచ్చేంటే టెంప్‌ని స్టోర్ చేస్తా. అంటే 2ని స్టోర్ చేస్తా. అంటే మనకొచ్చేంటే ఇక్కడ 2 అనేది స్టోర్ అయింది. సో, అంటే మనకొచ్చేంటే ఫస్ట్‌లో మనకొచ్చి 3 ఉన్నప్పుడు మనకొచ్చేంటే ఫస్ట్‌లో 2 అనేది వస్తుంది. సెకండ్‌లో మనకొచ్చేంటే 3 అనేది వస్తుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటే 4 అనేది వచ్చింది. 4 అని మళ్ళీ సేమ్ జరుగుతుంది. మళ్ళీ జరిగినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా టెంప్‌లో నేనొచ్చేంటే ఏం స్టోర్ చేస్తున్నా 3ని స్టోర్ చేస్తున్నా. సెకండ్‌లో నేనేం చేస్తున్నా 3 + 2 ఎంత 5ని స్టోర్ చేస్తున్నా. మళ్ళీ ఫస్ట్‌లో నేనొచ్చేమంటే 3ని స్టోర్ చేస్తున్నా. సో, అంటే ఇక్కడ మనకి 3 అనేది అయింది. నెక్స్ట్ ఇక్కడొచ్చి మనకొచ్చేంటే 5 అనేది అయింది. అంటే 4 వచ్చినప్పుడు మనకొచ్చేంటే 5 అనేది అయింది సెకండ్‌లో. సేమ్ మళ్ళీ వచ్చినప్పుడు. సో,
మళ్ళీ మనకొచ్చేవంటే టెంప్‌లో మనం వచ్చేవంటే 5ని స్టోర్ చేస్తున్నాం. సెకండ్‌లో ఓకేనా. సెకండ్‌లో మనకేముంది 5 + 3 ఎంత 8 అని స్టోర్ చేస్తున్నాం. మళ్ళీ మనకొచ్చేవంటే ఫస్ట్‌లో మనం వచ్చేవంటే సేమ్ 5ని స్టోర్ చేసేస్తున్నాం. ఓకే. సో, మనకిప్పుడేమైంది మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేవంటే ఎప్పుడైతే 5 వస్తుందో అప్పుడు మనకి సెకండ్‌లో మనకొచ్చేవంటే 8 అనేది ఉంటుంది. సో, వన్స్ ఒకవేళ మనకి 5 అనేది ఇచ్చాం కాబట్టి మనకి 5 తర్వాత మనకి అవుట్ అనేది వచ్చింది. అప్పుడు మనకి సెకండ్‌ని మనం రిటర్న్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం సెకండ్‌లో మనకొచ్చేవంటే మనకి కావాల్సిన అవుట్‌పుట్ అనేది ఉంటుంది. సో, మనం డైరెక్ట్‌గా ఇక్కడొచ్చి రిటర్న్ సెకండ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనం క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయింది. సో, ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మన యొక్క కోడ్ అనేది చూడొచ్చు మనకొచ్చేవంటే ఆల్ పర్సెంట్ అంటే 100% అందరిని బీట్ అనేది చేసింది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే సింపుల్‌గా మనం వచ్చేవంటే మన యొక్క ప్రోగ్రామ్‌ని ఈజీగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈజీ ప్రోగ్రామ్. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్ అనేది. సో, ఇక్కడ మనకి నార్మల్‌గా మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా. సో, టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవంటే మనకి మోస్ట్‌లీ మనం వచ్చేవంటే ఇటరేట్ అనేది మనం వచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 5 ఇస్తే మనం వచ్చేవంటే జస్ట్ 2 టైమ్స్ అనేది చేస్తాం. మోస్ట్‌లీ మనకొచ్చేవంటే ఇది మనకి బిగ్ O ఆఫ్ n అనే వస్తుంది. ఓకేనా. సో, బిగ్ O ఆఫ్ n అనేది. నెక్స్ట్ మనకొచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకి అడిషనల్‌గా ఏ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ అనేది చేయలేదు. జస్ట్ మనం వచ్చేవంటే 2 వేరియబుల్స్ మాత్రమే యూజ్ అనేది చేసుకున్నాం కాబట్టి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.